ఇది వచ్చిన వాళ్ళు చాలామంది నడవాలనుకున్నా, నడిచేటప్పుడు వెనకమాల ఎవరో నెడితే ముందుకు పడబోయినట్లుగా ఉండి, కొంత బయటికి వెళ్ళటానికో, లేకపోతే ఏదన్నా పని చేయటానికో భయపడతా ఉంటారు. పొరపాటున ఏదన్నా బాత్రూంలోకి వెళ్ళి రావటమో, లేకపోతే మెట్లు దిగటమో, ర్యాంప్ దిగటమో, లేదా కొన్నిసార్లు ఏదన్నా బస్సులు దిగటమో, ట్రైన్లు ఎక్కటమో చేసేటప్పుడు కూడా ఒక్కసారి తూలొచ్చినట్లుగా వచ్చి ప్రమాదానికి గురయ్యే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒకవేళ మీలో కనుక ఎవరికన్నా అలా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అలా ఉన్నా, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వైద్యంలో పరిష్కారం కూడా ఉంది. చాలా సార్లు దీని కారణం కనుక్కోవడం అనేది దీనికి పరిష్కారం. దీని కారణాలు చాలా ఆశ్చర్యంగాను, బలంగాను, చాలా లోతుగాను ఉంటాయి. కొద్ది మందికి ఎక్కడో గుండెలోనో, ఊపిరితిత్తులోనో ఉన్న ఒక చిన్న కారణం ఇలాంటి ఒక వర్టైగోని కలగజేసేలాగా ఉంటుంది. ఇంకొంతమంది లోపల వాళ్ళ శరీరంలో ఉండే ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండి వాటి వల్ల కూడా వర్టైగో వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది లోపల రక్తంలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తక్కువగా ఉండి కూడా వర్టైగో లాంటిది వస్తూ ఉంటుంది. సో వర్టైగో అనే దానికి వైద్యం చేయాలంటే ముందు దాని ఎందుకు వస్తుంది, దాని వెనకమాల గల కారణం ఏంటనే దాన్ని పట్టుకోగలిగితేనే దీన్ని పూర్తి స్థాయి పరిష్కారం లాగా చేయొచ్చు. సో మీకు ఎవరికన్నా వర్టైగో కనుక ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు. థ్యాంక్ యూ.